గ్రంథముల నుండి ఒక మాట మనం చదువుదాం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి 9వ అధ్యాయం. మనమందరం కలిసి 15వ వచనాన్ని మనం చూద్దాం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 9వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. మరలా చూద్దాం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, మరి రాత్రి ఇంతవరకు మీరు సహాయపడ్డారు, దాన్ని బట్టి స్తోత్రాలు దేవా. మరి సమయంలో మీ దాసులు సాంబాన యొక్క బట్టి స్తోత్రాలు, మీ దాస్త్రాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రేమించిన పెద్ద కుమారుడు వారి కుటుంబం, చిన్న కుమారుడు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వారి గృహాన్ని ఆధారం చేసుకుని ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కూడిక కలిగి ఉండటానికి మీరు మా సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, వాయిద్యం ద్వారా ప్రభువా మీరు మహిమ పొంది ఉన్నారు, దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ రాత్రి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువా మీరే మాతో మాట్లాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనం ద్వారా ప్రభువా మీరే మాతో మాట్లాడమని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు సంపూర్ణ నెరవేర్చుకోండి. మీ వాక్యం ద్వారా ఈ రాత్రి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. తెరవని ఆకాశం, కలతలేని ఆత్మ స్వాతంత్రాన్ని మీరే దయచేసి మహిమ పొందని కోరు యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అలా కూర్చో, లేకపోతే ఆ మామగారు కూర్చో. లేవు తీసుకెళ్ళి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి 9వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదవండి. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చాలు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తే చూడండి, ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటి అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలాంటి వాడుగా వచ్చి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికి అనేక విషయాలు మనం దేవుని వాక్యం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియ గర్భంలో ఒక శిశువుగా పుట్టిక ఎలాంటిది అనేది మనం చూస్తే ఆయన ఎలాంటి వాడుగా ఈ లోకంలో మరి వచ్చాడు, పుట్టాడు, జన్మించాడు అనేది మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో దేవుని వరముగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? చూడండి, దేవుని వరం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుండి ఆయన ఎలాంటి వరముగా వచ్చాడు, లేదా దేవుడు మనకిచ్చే వరాలు ఏంటి అనేది మనం చూస్తే ఒక 7 వరాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ 7 వరాలు కూడా యేసు ప్రభుని చూపిస్తున్నాయి అనేది రాత్రి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో దేవుడు మానవుల్ని ప్రేమించి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అదేం గిఫ్ట్ చెప్పండి? ఏం గిఫ్ట్ చెప్పండి? ఆ గిఫ్టే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ ఏది కూడా లేనే లేదు. ఈ క్రిస్మస్ అంటంగానే చాలామంది ఇది గిఫ్టుల పండుగ అనుకుంటారు. నిజమే. మరి ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో మాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో లేనివన్నీ క్రిస్మస్ కాలంలో కనబడతాయి. బైబిల్లో ఎక్కడ ఆధారాలు దొరకని క్రిస్మస్ తాత ఏమిటి మీరు చూశారు? అసలు బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉందా అంటే ఆధారం లేదు. కానీ క్రిస్మస్ దినాలు రావటం కానీ ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈ పిల్లలందరినీ వెనక్కి పంపించారు. ఎవరు కూడా ఉండదు. వెళ్ళిపోతున్నారా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా అభ్యంతరం ఉన్నారు మొన్న. కాబట్టి బైబిల్లో మీకు కనబడని క్రిస్మస్ గిఫ్ట్లు చూసారండి. క్రిస్మస్ తాత ఏమో ఒక ఆయన ఎవరో చేసి ఉండొచ్చు అని తెలియదు, కానీ
ఆ ఎర్ర డ్రెస్సు, ఆ క్యాప్. నేను రోడ్ అంటే వస్తుంటే ఈరోజు ఎన్ని స్థలాలు అమ్ముతారంటే అన్ని స్థలాలు అమ్ముతున్నారు. నిజంగా క్రిస్మస్ టాప్లు, ఆ స్కిట్, తర్వాత ప్రత్యేకంగా క్రిస్మస్ ట్రీ ఎక్కడ బైబిల్లో, నాకు తెలిసి బైబిల్లో ఎక్కడ ఎవరో పెట్టినట్టు కూడా లేదు. కానీ దానికి బలమైన ముద్ర వేశారు. ఇది క్రిస్మస్ ట్రీ, ఎక్స్మస్ ట్రీ అంటారు. తర్వాత మళ్ళీ మినీ క్రిస్మస్ ఒకటి, క్వార్టర్ క్రిస్మస్ ఒకటి, ఇంకే ఫుల్ క్రిస్మస్ ఒకటి, హాఫ్ క్రిస్మస్ ఒకటి. నేను ఈసారి చూశాను పెద్దల క్రిస్మస్ అని పెట్టారు. ఈసారి నేను చూశాను ఎక్కడో పెద్దల క్రిస్మస్, సిస్టర్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, తర్వాత సెమీ క్రిస్మస్. నేను ఎన్ని క్రిస్మస్లో సరే మంచిదే, ఏదో విధంగా దేవుని వాక్యం వింటూ మంచిదే. కానీ కొన్ని ఆచారాలతో కలిగిన గిఫ్ట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, నిజమైన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని దేవుడి లోకంలోనికి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఏ గిఫ్ట్ లేదా దేవుడిచ్చే వరాల గురించి మనం చూస్తే, మొట్టమొదటి వరం ఆయన నోటి మాటలతో చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ సమరయ స్త్రీతో ఏమన్నారు అనేది మనం చూస్తాం. కానీ యోహాను సువార్త దయచేసి 4వ అధ్యాయం, ఈ సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఆమెను ఏమంటాడంటే, మరి ఒకసారి అక్కడి నుంచి మనం చూస్తే బాగుంటుంది అనుకుంటా. యోహాను సువార్త దయచేసి 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చదవండి. యాకోబు తన కుమారుడైన యేసును కూర్చున్న భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావి వద్ద కూర్చుండేది. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోనికి వెళ్ళి ఉంటుంది. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని అతనితో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే ఇక్కడ జరిగిన వెనకటి చరిత్ర ఏంటి అనేది మనం చూస్తే కనుక, ఈ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయుల మార్గాన వెళ్ళాల్సి వచ్చింది. వాస్తవానికి యూదులు ఆ మార్గాన ప్రయాణం చేయరు, వారు తిరిగి వెళ్తారు. కానీ సమరయ మార్గంలో మాత్రం వారు గలిలయ నుంచి యూదయకి ప్రయాణం వారు చేయరు. మధ్యలో సమయం ఉంది. గలిలయ యూదయ మధ్యలో ఏముందంటే సమరయ. కాబట్టి వారు ప్రయాణం చేయాలంటే ఇటైనా తిరిగి వెళ్తారు కానీ సమరయ మార్గంలో వారు వెళ్ళరు. ఎందుకు యూదులు సమరయ మార్గంలో వెళ్ళరు అంటే, యూదులు సమరయుల్ని చాలా అసహించుకున్నారు. ఒక కుక్కలుగా వాళ్ళు పోల్చుతారు. ఈ సమరయులు అంటే ఎవరో కాదు, కానీ సమరయులు అంటే ఎవరు అంటే యూదులకు అన్యులకు పుట్టిన మిశ్రిత జనాంగం. అందుకని యూదులు సమరయులు ఏం చేస్తారంటే అసహించుకుంటారు. వారితో కలవడానికి, వాళ్ళతో స్నేహం చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కానీ యేసు ప్రభువు గురించి రాయబడిన మాట ఏంటంటే 4వ వచనంలో చదవండి. ఏం రాస్తాడు అక్కడ? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి, తప్పనిసరిగా యేసు ప్రభువు సమరయ మార్గాన వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు. ఆయన కేవలం ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికో ఈ లోకానికి వచ్చిన వేడు కాని కాదు. సమరయ మార్గంలో ఆ పిల్లలు ఎవరు? కూర్చోండి. చూడండి, యేసు ప్రభువు ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేనికి చెందినవాడు కాదు. అందుకనే బైబిల్ చెప్పింది, ఆయన సమరయ మార్గం ఎవరు వెళ్ళపోయినా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు. కాబట్టి యేసు ప్రభువు సమరయ మార్గం వెళ్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వచ్చింది.
ఎందుకు వచ్చిందంటే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి పేరు ఏంటంటే యాకోబు తన బిడ్డలకు ఇచ్చిన బావి. కాబట్టి దాని పేరు ఏంటంటే యాకోబు బావి. యాకోబు బావి దగ్గర మధ్యాహ్నం 12 గంటలకు సమర స్త్రీ అక్కడికి వస్తే యేసు ప్రభువు కూడా అలసిపోయి అక్కడికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, అమ్మా కొద్దిగా నీళ్లు దయచేసి నాకు ఇవ్వవా అన్నాడు. అప్పుడు ఆమె ఏముంది, అయ్యా నువ్వేంటూ చూస్తే యూదుల్లాగా ఉన్నావు, సమరయులతో మీకు సాంగత్యం లేదు కదా, నీవు నన్ను నీళ్ళుమ్మని అడుగుతున్నావేంటి అంటే అప్పుడు యేసుప్రభువు అన్న మాట ఏంటంటే, నిన్ను అడుగుతున్న వ్యక్తి ఎవరో కాదు, దేవుని వరం. అసలు దేవుని వరమును నువ్వు గుర్తిస్తే, ఆ దేవుని వరమును అనగా అని చెప్తున్నాడు చూడండి, దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరుగుంటే, అంటే దేవుని వరమే నాకు దాహమని నిన్ను అడుగుతున్నారు, ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు కనుక ఇలా మాట్లాడవు. కాబట్టి ఈ లోకంలో దేవుడు వరంగా ఈ లోకానికి పంపిన కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ఈ లోకంలో వరం, దాన్ని ఇంగ్లీష్లో గిఫ్ట్ అని పిలిచేది. ఏం పిలిచేది? గిఫ్ట్, బహుమతి. ఈరోజు నేను అంటాను, ఒక బహుమతిని ఎవరు ఇవ్వగలరు అంటే, ఒక వ్యక్తి అవతల వ్యక్తిని ప్రేమిస్తే ఏం చేస్తాం చెప్పండి, బహుమతిని గిఫ్ట్ను ఇస్తాం కదా. ఒకవేళ ప్రేమించుకుని ఎవరైనా ఇవ్వగలరు అంటే ఇవ్వలేరు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అనే గిఫ్ట్ను, అనే వరాన్ని ఈ లోకంలోనికి నీకు నాకు అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు ఆ గొప్ప వరాన్ని, చెప్పన సఖ్యము కాని మహిమయుక్తమైన వరాన్ని ఎందుకు నీకు నాకు అనుగ్రహించాడు? వివరించ సాధ్యము కాని ఆ వరాన్ని యేసు ప్రభువారు నీకు నాకు ఎందుకు అనుగ్రహించాడంటే, యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో మన కొరకే అనుగ్రహించబడిన గొప్ప వరం అని గుర్తిస్తే గనక నీ పాప స్థితి నుంచి నీవు విడుదల పొందే అవకాశము నీకు దొరుకుతావు. కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయనే దేవుని వరం. ఇంకా చూడండి, ఆ వరానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే, ఇంకొక మాట కూడా ఆ వరానికి ఏం పేరు రాయబడింది? ఎఫెసీ రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం చూడండి. ఈ వరానికి ఇంకొక పేరు బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం వల్ల, విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని. కాబట్టి రెండోది, ఈ లోకంలో దేవుడు మానవులకి ఇస్తున్న వరం ఏంటి అంటే సాల్వేషన్. ఏంటో చెప్పండి, రక్షణ. రక్షణ అనేది దేవుడు మానవులకి ఇచ్చే గొప్ప వరం అండి. చూడండి, నేతి బీరకాయలు నెయ్యి ఉండదు అనేది ఎంత మాట వాస్తవం. రక్షణ అని పేరు పెట్టుకున్న దేంట్లో కూడా రక్షణ ఉంటుందా? నా దేశం ఒక సంఘం ఉంది, పేరు రక్షణ సంఘం. ఏ రోజు నేను దరిదాపు ఆ చర్చికి నేను చాలా సంవత్సరాలు వెళ్ళలేదు. నాకు తెలిసి ఒక్క రోజు కూడా అక్కడ ఉన్న పాస్టర్ గారు రక్షణ పొందామని అడగల. ఎప్పుడు అడగల. మాకు తెలిసి అన్ని సంవత్సరాల్లో ఒక్క రోజైనా రక్షణ పొందేమని అడిగింది లేదు. ఆ రోజు రక్షణ సంఘం చర్చిలో పాస్టర్ ఉంటున్న ఆయన పేరు దానియల్ గారు. ఒక్కసారైనా నువ్వు రక్షణ పొందేవా అని నన్ను అడగల. ఎందుకంటే కొంతమందికి అసలు రక్షణ అంటే ఏంటో కూడా తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు. కానీ మనం అంటే కోపం వస్తుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, మానవునికి దేవుడు ఏదైనా గొప్ప వరం ఇచ్చాడంటే ఆ వరమే రక్షణ. రక్షణ ఎవరు చూపించట్లా, ఎవరు చూపిస్తుంది? నేను ఆదివారం కూడా చెప్పాను, లూకాసు సువార్త 2వ అధ్యాయం. ఎవరు ఈ రక్షణ? చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు రాయబడిన మాటలు చూడండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఎవరు ఇప్పుడు అక్కడ
సిమియోను ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని ఎత్తుకుని మాట్లాడుతున్నాడు? ఎవరిని చూస్తూ మాట్లాడుతున్నాడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి విషయంలో ఉద్దేశించని మాట్లాడుతాడు? కేవలం యేసుప్రభుని. యేసుప్రభువారు 40వ దినాన ధర్మశాస్త్రం ప్రకారం ఆయన కొరకై బలర్పించడానికి తల్లిదండ్రులు ఆయన దేవాలయంలోకి తీసుకెళ్లారు. అంటే 8వ దినం సన్నద్ధి చేశారు. తర్వాత 40th దినం 40వ దినాన ఆయన దేవాలయం తీసుకొచ్చారు. ఎందుకంటే 40 రోజులకి బలర్పించాలి. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభువుని బలర్పించడానికి తీసుకొచ్చినప్పుడు ఆ సమయంలో దేవాలయంలో ఉన్న సిమియోను ఆయన ఎత్తుకుని అన్నాడు, అయ్యా దేవా, నేను ఎప్పుడైతే సమాధానంగా పోతున్నానో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అయిన యేసు ప్రభువుని బట్టి ఈరోజు నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రక్షణ. పాపంలో జీవిస్తున్న ప్రతి మానవునికి, పాపంలో పుట్టిన ప్రతి మానవునికి, పాపంలో బ్రతుకుతున్న ప్రతి మానవునికి, పాపానికి బానిసైపోయిన ప్రతి మానవునికి దేవుడు మానవుని ప్రేమించి ఇచ్చిన ఏకైక వరం యేసు మాత్రమే. అందుకని యేసు ద్వారా తప్ప ఒక పాపికి విమోచన ఉందా లేదా? లేదు. యేసు అందుకే బైబిల్లో ఏమన్నాడంటే ఆయన ఎన్నోసార్లు నేనే ఏమన్నారు చెప్పండి, నేనే నేనే నేనే. ఒకవేళ విజయవాడ వెళ్తానికి 2 రూట్లు ఉండొచ్చు, కానీ పరలోకంకి వెళ్తానికి ఏ రూట్లో చెప్పండి? ఓన్లీ 1 వే. ఏంటి రూట్ తెలుసా? యేసు మాత్రమే. యేసు లేకుండా ఒక వ్యక్తికి మోక్షం లేదు. యేసు లేకుండా ఒక వ్యక్తికి రక్షణ లేదు. యేసు లేకుండా ఒక వ్యక్తికి సమాధానం లేదు. యేసు లేకుండా ఒక వ్యక్తి జీవితంలో శాంతి లేదు. యేసు లేకుండా ఒక వ్యక్తి జీవితంలో సంతోషం లేదు. మానవాళికి దేవుడి కలుగు చేసిన రక్షణ ఏదైనా ఉంది అంటే ఆ రక్షణ వరం ఎవరెవరో కాదు, ఆ వరమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. కాబట్టి ఆయనే రక్షకుడు, లోకరక్షకుడు, మానవాళికి దేవుడు సిద్ధపరిచిన వరం, ఆ వరమే రక్షణ వరం. కాబట్టి దేవుడు మానవులకు సిద్ధపరిచిన ఈ వరానికి అనేక పేర్లు మనం చూస్తున్నాం. సో మొట్టమొదటి వరం ఏంటి అంటే అది దేవుని వరం అని పిలువబడుతుంది. రెండో వరం ఏంటి? ఆ వరం అంటే రక్షణ వరం. చూడండి, మూడో వరం, ఆ వరం ఏంటి అనేది మనం చూస్తే పౌలు గారు రోమిలకు రాస్తూ ఈ మాట చెప్పేశారు. రోమా పత్రిక దయచేసి 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5. చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదువుదాం. చదవండి. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. చూడండి, ఏదైనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమై కృపావరమైతే అనేకమైన పాపాల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులకు తీర్చుటకు కారణము. కాబట్టి ఒక్క మానవుడి ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపిగా మార్చబడ్డారు. ఇప్పుడు అందరూ పాపలే, పాపం అందరికీ సంప్రాప్తమై ఈరోజు మనుషులు భూమి మీద పాపులుగా ఉన్నారంటే ఒక్క వ్యక్తి కారణం. ఎవరైనా చెప్పండి, ఒకే ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తిని బట్టి భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి పాపిగా పిలువబడుతున్నాడు. ప్రతి మనిషి మరణం అందరినీ బంధించింది. ఎవరిని బట్టి? ఒక్కరు. రేపు ఇద్దరు పర్లోకి వెళ్తే తడగలు ఆదండి, మదాతున్నాను అర్థం గారు గారు. ఒక్క వ్యక్తి ఎంత ఖర్చు అండి ఈరోజు? వాషింగ్ మిషన్ అన్నీ కొనాల్సి వస్తుంది. ఒక్క వ్యక్తి పాపం, ఒక్క వ్యక్తి ద్వారా పాపం లోకంలోనికి ప్రతి ఒక్కరికి వెళ్ళింది తెలుసా? మరలా ఒక్క వ్యక్తి ద్వారా నీతిమంతులకు మార్చబడ్డావు. ఆ వరాన్ని పౌలు గారు ఎఫెసీ రోమపత్రిక 5:16 ఏమన్నాడంటే కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై. ఎందుకు వచ్చిందో తెలుసా? మానవులు అపరాధంతో నిండి ఉన్నారు కనుక, మానవులు పాపంలో నిండి ఉన్నారు కనుక, మానవులు శాపగ్రస్తులై ఉన్నారు కనుక, మానవులు దోషులై ఉన్నారు కనుక, మానవులు మానానికి బంధించబడి ఉన్నారు కనుక ఈ లోకంలోనికి కృపావరంగా ఆయన వచ్చారు. కాబట్టి దేవుడు మానవుడు సిద్ధపరిచిన వరం ఏంటంటే అదే కృపావరం. కాబట్టి యేసయ్య ఈ లోకంలో ఎలాగ వచ్చాడంటే ఆయనకు వరంగా వచ్చాడు. ఆయన దేవుని వరం అని పిలువబడ్డాడు.
ఆయన లోకంలోకి వరంగా వచ్చాడు. ఆయన రక్షణ వరాన్ని పిలువబడ్డాడు. ఆయన లోకంలోకి వరంగా వచ్చాడు. ఆయన ఒక కృపావరం. కృపావరం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా యేసయ్య దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా యేసయ్య దగ్గరికి రావచ్చు. మానవుడు దేనికి అనర్హుడో దానిని అర్హుడిగా చేయడానికి లోకానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం కృపావరంగా వచ్చాడు. ఈరోజు నేను అంటాను, ప్రతి మనిషిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎంతటి వ్యక్తిని ప్రేమిస్తాడు, ఎవరినైనా ఆహ్వానిస్తాడు. యేసు ప్రభువు క్షమించలేని పాపి భూమి మీద ఎవరు లేరు. ఎప్పుడైనా రావచ్చు నువ్వు. కృప అంటే గ్రేస్. దేవుడు మనకు కృప ఇచ్చాడు. ఎంత కృప అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే అన్ని జనులకు దేవుడు ఇచ్చిన కాలం ఇది కాలం, కృపాకాలం అన్నది. దీన్ని ఏం కాలం అన్నది చెప్పలేదు, కృపాకాలం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలో అయినా ఎలాంటి వారైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా యేసయ్య పాపిని చాలు. రాత్రిపూట ఇంటిగా ఒంటరిగా గదిలో రాత్రి ప్రార్థన చేస్తున్నా ఆయన ఎస్ అంటాడు. నేను వినాలంటాడు ఆయన. ఎంత ఎంత స్వేచ్ఛ ఈరోజు మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఈ రక్షణైన కృపావరాన్ని మనం వదులుకుంటే కృపావరం తర్వాత ఆగిపోతుంది. ప్రియులరా, నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం లోకానికి దిగి వచ్చిన యేసయ్య ఎవరు కాదు. ఆయనే దేవుని వరం, ఆయనే రక్షణ వరం, ఆయనే కృపావరం. చూడండి, దేవుడు మనకిచ్చే వరాల్లో మరొక వరాన్ని జ్ఞాపకం చేస్తా ఈ వరం కూడా యేసు ప్రభుని చూపిస్తా ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తాం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. అందుకని బైబిల్ అనేక సందర్భాలు ఈ మాట గురించి రాశాడు. చూడండి, 10వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి ఏంటండి ఏం పొందాడంట? విభ్రాంతి. ఆ పైన వచ్చిన కూడా అంటాడు సమానమైన వరం. ఇక్కడ వస్తాడు, వారి మీద కూడా ఈ సమానమైన వరం వచ్చిందని ఆశ్చర్యపోయారు. సో ఏంటి సమానమైన వరం? ఏంటి సమానమైన వరం అంటే, లేదా ఏంటి పరిశుద్ధాత్మ వరం అంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురా ఒకరేనా ముగ్గురా? ఒకరే ఉండి 3 కాలాల్లో ముగ్గురుగా పనిచేస్తున్న ఏకైక దేవుడు. ఇప్పుడు చూడండి, ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా వచ్చాడు, ఆయనే కుమారుడికి వెళ్ళిపోయాడు, ఆయనే పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఈరోజు నేను అంటాను, మానవుని నడిపించే భూమి మీద ఏదైనా శక్తి ఉందంటే అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఈరోజు చూడండి, రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తిని పరలోకానికి సిద్ధపరిచే బాధ్యత మళ్ళా ఆయన తీసుకున్నాడు, మళ్ళా ఆయన దిగి వచ్చాడు. పెంతుకొస్తున్న పండగ దినం వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఒక వరముగా సమాన వరంగా వచ్చాడు, పరిశుద్ధాత్మ వరంగా వచ్చాడు. కాబట్టి ఎందుకు ఎవరయ్యా ఆ వరం అంటే మళ్ళీ ఆ వరం ఎవరు కదా, ఆ వరమే యేసు ప్రభు. ఈరోజు నేను అంటాను, చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చి పరలోకానికి వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మ వల్ల ఆయన దిగి వచ్చాడు. ఈరోజు నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా ఒకే మాట. ఈరోజు నేను అంటాను, ఒకవేళ ఆ వరాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యపరిస్తే ఆత్మలో నువ్వు సిద్ధపరచబడలేవు. చూడండి, ఆ ఆత్మ నీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నీలో ఎన్నో ఆత్మ వరాలు చూపిస్తుంది. రండి చూపిస్తాం. రోమపత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలోంచి మనం చూస్తే, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి ఏమన్నాడు ఇప్పుడు? ఈ పరిశుద్ధాత్మలు నీలోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఎన్నో కార్యాలు చేస్తాడు ఇప్పుడు. సో ఇది కూడా
యేసుక్రీస్తు ద్వారానే కలుగుతాయి తప్ప యేసు లేకుండా ఈ కార్యాలు జరగవు. కృపావరాలు, ఆత్మవరాలు నానా విధాలుగా ఉన్నాయి. చూడండి, ఈ ఆత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత ఎన్నో వరాలతో నిన్ను నింపుతాడు. ఈ రాత్రి నేను అంటాను, 2000 సంవత్సరాల కింద కన్నీ గర్భంలో భూమి మీదకి దిగి వచ్చిన యేసయ్య ఎవరో కాదు, ఆయన ఒక వరము. ఆయనే దేవుని వరము, ఆయనే రక్షణ వరము, ఆయనే కృపావరము. నేను చూస్తాం ఆయనే పరిశుద్ధాత్మవరం. ఎన్ని వరాలు చూసాం మనం? 4 విషయాలు చూస్తున్నాం. చూడండి, 5గా మీకు జ్ఞాపకం చేస్తా. పిలువని రాసిన పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్దాం. చూడండి, ఈ లోకానికి వచ్చిన ఆ వరానికి మరొక పేరు కూడా మనం చెప్తే బాగుంటుంది. దేవుని వాక్యం నుంచి ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం మరి 4, 6 కలిపి మధ్య మాట నేను చదువుతున్నాను. క్రీస్తుని బట్టి మీ యందు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై. ఏం వరం అన్నాడండి చెప్పండి. ఇప్పుడు ఎవరి శ్రేష్టం? హెబ్రీ పత్రిక దయచేసి 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తాన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆ పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడు చాలు. అంటే ఈ లోకంలో అందుకని మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు సహజంగా ఏమి ఇస్తాం చెప్పండి? మీరేమిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది కొద్దిగా బెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడతాయి ఎప్పుడు కూడా. ఒక పెళ్ళికి వెళ్ళామంటే పోతే పోయింది లేవు కదలే, మరి 200 అట్లా నేను ఎప్పుడు చూడను. నాకు దేవుడు ఇచ్చిన కొలత నేను ఏ పెళ్ళికి వెళ్ళినా నాకు గుర్తుండి ఎప్పుడు కూడా నేను ఏదో డూప్లికేట్ది చీప్ది పోతే పోయింది అన్నట్టు ఎప్పుడు. రేపు నా గిఫ్ట్ పేరు చూసుకుంటారు చాలా. నాయన కప్పులు సెట్ ఇచ్చాడు అట్లా ఒక వారంలో పగిలిపోయి. ఈ మాట నాకు ఎందుకని సాధ్యమైనంత వరకు నేను ఏది ఇవ్వాలనుకుంటే కొద్దిగా ఉన్నట్లోనే కొద్దిగా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. ఇప్పుడు చూడు, దేవుడు మానవులను ప్రేమించి ఇచ్చే వరం ఎంత గొప్పది అంటే బైబిల్ చెప్పింది శ్రేష్టమైన వరం. ఏంటి ఆ వరం అంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు అంట ఆయన. ఎలాంటి వాడు చూడండి, అక్కడ ఏమని చెప్పాడు? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే శ్రేష్ఠుడు. అంటే ఈరోజు ఎంత గొప్ప దేవుని ఈ లోకంలోనికి ఆయన పంపాడంటే పిలిపిలికి రాస్తూ ఆ మాట చెప్పాడు. చూడండి, పిలిపిలికి రాస్తూ పిలిపి పత్రిక దయచేసి 1వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, మీ ప్రేమ తెలివితోను 2:11 పిలిపి పత్రిక 2:11 ప్రతి వాని నాలుకయు 9వ వచనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు. ఎవరండి? ఎవరు వణుకుతారు? భూమి మీద ఉన్న వాళ్ళే కాదు. ఒక దినం రాబోతుంది. ఆ దినం పరలోకమందులు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ఈవెన్ నరకానికి వెళ్ళిపోయే వారు కూడా యేసు నామమును ఒప్పుకుని వెళ్ళాల్సిందే. ప్రతి వాని మోకాలు. చూడండి ఏం రాసండి? ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉన్నట్లు ప్రతి వాని నాలుగయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామం కంటే పైనామం ఆయను. ఈరోజు నేను అంటాను, ఈ ప్రపంచంలో ఏదైనా శ్రేష్టమైందంటే అది యేసే మాత్రమే. ఈ మధ్యన నేను ఒక సాక్ష్యం విన్నాను యూట్యూబ్లో. గుంటూరు వెళ్తా వ్యాన్లో. ఆయన పేరు సాంబశివరావు. మీరు కూడా యూట్యూబ్లో కొట్టండి, మీరు వెళ్ళి ఆయన టెస్టమెంట్ ఏంటంటే ఆశ్చర్యపోతారు. సాంబశివరావు అనైనా అనేక గ్రంథాలు చదివి అన్నిటినీ పరిశీలించి సత్య అన్వేషకుడు అయిపోయాడు. రైట్ ఏంటి, సత్యం ఏంటి అది తెలుసుకోవాలి నేను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నా ప్రయాణంలో, నా యాత్రలో, నేను చదివిన గ్రంథాల్లో, నేను చూసిన దేవునికి పిలువబడిన వారిలో యేసు మాత్రం వేరన్నాడు.
ఆ మాట నేను అసలు అనిపించింది. ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ నేను చూడలేదు, బైబిల్ తప్ప. బైబిల్లో ఉన్న యేసు తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ ఇంత పరిశుద్ధిని చూడలా. కొన్నిసార్లు దేవునికి ఉండే లక్షణాలు కొంతమంది జీవితాల్లో లేనప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళకంటే నేను చాలా బెటర్ అనిపించిందంట ఆయనకి. వాళ్ళకంటే నేను చాలా బెటర్, నాకంటే కూడా ఘోరమైన పాపంలో ఉన్నారు, వారు నన్ను ఎలాగో చేస్తారు అని ఆయన ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో మాట్లాడుతున్నాను. అదేంటి తెలుసా, ఇంతకు మించి గొప్పది ఎక్కడ నేను చూడాలి. కాబట్టి యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన వరం శ్రేష్టమైనది. ఏదో దేవుడు మానవులు రక్షించడానికి ఎవరో ఒకరు పంపిస్తే పోదుగా, ఆ మిఖాయాలు నువ్వు పో అల్లా, ఆ గాబ్రియలు నువ్వు పో అనలేదు, ఇంకెవరిని పంపలేదు. తన ఏకైక కుమారుని పంపాడు, అన్నిటికంటే శ్రేష్టమైనది. చూడండి, దేవుడు మనకి ఇవ్వటానికి ఏమి ఇచ్చాడు తెలుసా చెప్పండి, శ్రేష్టమైనది. మనం దేవుడికి ఇవ్వాలంటే ఏమిస్తాం చెప్పండి? మనం దేవుడికి ఇవ్వాలంటే ఏమిస్తాం? బెస్ట్ ఇస్తామండి. ఇది బెస్ట్ అని వస్తామా? మనకి ఇంకా రెండు ఉండి ఒకటి పాత అయిపోతే ఫ్యాన్ పాత మందులు ఎందుకు వాడతారు? అదేంటే మందులకి గిర్రా 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 తిరిగి ఆగిపోతారు. అందుకే అంటాను, మీకు తెలుసా బైబిల్ చెప్తున్నాను, బైబిల్లో వాక్యం లేవికాండంలో మనం చూస్తే కనుక దేవునికి గనక శ్రేష్టమైనది ఇవ్వకపోతే వారు శాపగ్రస్తులు అనే మాట రాయబడుతూ వచ్చింది. గూడిది కానీ గుజ్జుది కానీ విరిగిపోయింది కానీ ఏదైనా దేవుడికి బలర్పిస్తే వాళ్ళు ఎలాంటి వారు తెలుసా, శాపగ్రస్తులు అని రాయబడుతూ వచ్చి. సరే మనం ముందుకెళ్ళిపోతాం. కాబట్టి ఆయన ఏ వరం అనేది మనం చూస్తే, ఆయనే దేవుని వరం, ఆయనే రక్షణ వరం, ఆయనే కృపా వరం, ఆయనే పరిశుద్ధాత్మను వరం, ఆయనే శ్రేష్టమైన వరం. చూడండి, ఆరోది ఆయన ఏ వరము మనం చూద్దాం. రెడీ, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తాం. ఈ లోకానికి దిగి వచ్చిన ఆ వరం ఎవరు, ఎలాంటి వరం అనేది మనం చూస్తే, దేవుని వాక్యం నుంచి, నా ప్రియ సహోదరులారా మోసపోబడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును చాలు. ఏ వరం అంటే ఆయన చెప్పండి, సంపూర్ణమైన. అందుకే నేను అంటాను, చూడండి, దేవుడు పరలోకం నుంచే ఇచ్చే ప్రతిది కూడా సంపూర్ణమైంది. అందుకని దానికి ఒక పేరు కూడా ఉంది. ఏమంటే దేవుని యొద్ద నుంచి వచ్చేది, జ్యోతిర్మయకు తండ్రి యొద్ద నుండి వచ్చాను అనే మాట ఉంది. చూడండి, ఏం రాసండి, ప్రతి వరమును పరసంబంధమైంది. ఇక్కడ ఇంకొక వచ్చినా మీకు గుర్తు చెప్పించాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఏంటి ఈ పరసంబంధమైన వరం? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 చూడండి. 4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి చాలు. ఇప్పుడు పరలోకం నుంచి వచ్చే సంపూర్ణమైన వరం ఏంటో కదా, అది పరలోక సంబంధమైన వరం అంట. అదే మాట చెప్పాడు. ఏమన్నాడండి, పరలోక సంబంధమైన వరం. ఇప్పుడు చూడండి, సహజంగా మనం ఇలా అనుకుంటాం, సువార్తకి వెళ్ళినప్పుడు ఒకే ఒక మాట అంటారు, ఏమండి పరలోకం ఉందని నువ్వు వెళ్ళి చూసి వచ్చావా ఏంటి చెప్తున్నావు అంట. ఏమండి పరలోకం ఉందని, ఏమా జరిపోతానండి, పరలోకం ఉందని నువ్వెళ్ళి చూసి వచ్చావా చెప్పు, నేను నమ్ముతా అంటారు. అప్పుడు మీరేమంటారు? సరే, మనకు కలిగిన దైవ జ్ఞానాన్ని బట్టి మనం సమాధానం చెప్తాం. ఇప్పుడు పరలోకం నుంచి, ఇప్పుడు మీ అర్థం కావడానికి, ఒకవేళ నేను విజయవాడ, నాకు తెలియదు, విజయవాడ ఉంది సిద్ధపడండి విజయవాడ అంటే, అప్పుడు నేను ఒకే మాట అంటే, విజయవాడ నువ్వు వెళ్ళి వచ్చావే ఏంటాను. ఒక విజయవాడ వెళ్ళి రాకపోతే మనం మాట్లాడతాం. వెళ్ళి వచ్చినాడు, విజయవాడ ఉంది, నేను చూసేది అంటే నమ్మాలి వద్దా? పరలోకం నుంచి వచ్చినాడు ఉన్నాడు కదా. యోహాను సువార్త దయచేసి 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదవండి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును. ఇప్పుడు పరలోకం అని చెప్పే వ్యక్తి ఎవరో, అక్కడి నుంచి వచ్చాడు అమ్మాలి. ఇప్పుడు నువ్వు చూడనంత మాత్రాన విజయవాడ లేదంటే అది ఫూలిష్నెస్, వెరితనం. నేను చూడలేదు అమెరికా లేదంటానా, నేను చూడలేదు ఇంగ్లాండ్ లేదంటానా, నేను చూడలేదు ఆస్ట్రేలియా లేదంటానా. వెళ్ళొచ్చినాడు ఉన్నాడు,
యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనీసం 7 సార్లు ఆ మాట అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, పరలోకం నుంచి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను అన్నాడు. చూడండి, మీకు గుర్తు చేస్తా ఏ వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం, దయచేసి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 31వ వచనంలో పరలోకం నుండి ఆయన వారికి ఆహారం అనుగ్రహించాను. తర్వాత ఇంకా మనం చూస్తే 32లో పరలోకం నుండి వచ్చు ఆహారం అన్నాడు. 33లో పరలోకం నుండి దిగివచ్చు. ఎన్ని వచనాలండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 38లో పరలోకం దిగి వచ్చి తిని, 38లో చూస్తే పరలోకం నుంచి దిగి వచ్చి తిని, 41లో నేను పరలోకం దిగి వచ్చిన, 42లో నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని, 50వ వచనంలో పరలోకం దిగి వచ్చిన ఆహారం ఇదే, 51లో పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేనే, 58లో పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. ఏంటి ఎన్నిసార్లు చెప్పాడు అసలు? 7 కంటే ఎక్కువ చెప్పాడు. చాలా చూడండి, పరలోకం నుంచి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను. పిల్లలు, ఈ లోకంలో దేవుడు మానవులు పంపిన వరం సంపూర్ణమైన వరం, పరసంబంధమైన వరం యేసయ్య మాత్రమే. ఆకాశ మహాకాశాన్ని పట్టజాలిన దేవుడు, తండ్రితో ఉండే భాగ్యం కలిగిన దేవుడు, మహాగరుడు, మహోన్నతుడు, మహామన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్న దేవుడు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల దేవతలతో మానక నిత్యము పరిశుద్ధుడు 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 పిలువబడుతున్న దేవుడు, శరాపులు కానీ కెరూబులు కానీ సమీపించడాన్ని తేజస్సులో ఆయన మాత్రం వహిస్తున్న దేవుడు, మహాగరుడుగా మహోన్నతుడు, మహామున్నతమైన పరిశుద్ధ స్థలాల్లో అమరత్వము కలిగిన దేవుడు, మరణము లేని ఆ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పరలోకపు వరం, సంపూర్ణమైన వరం. ఈ రాత్రి అంటాను, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయన చెప్తున్నాడు, ఐ యామ్ ద వే. ఇప్పుడు నేను మీకు రూట్ చూపిస్తాను. మనం ఏం చేస్తాం తెలుసు? అసలు పరలోకం సంబంధం లేని మనుషులు అంటే పట్టుకుని వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మనకు తెలీదు, మనం ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. గుడ్డోడు వెనకాల వెళ్తే ఏం చేస్తానండి? ఏం పర్లేదు, నేను నా రోజు అలవాటే, పర్లేదు అని తీసుకెళ్తే ఏమండి అలా ఉంటుంది మన పని. ఒక అజ్ఞానంలో, ఒక అంధత్వంలో నువ్వు కనుక వెళ్తుంటే ఆయన అంటున్నాడు, నాకు తెలుసు పరలోకం, నేను అక్కడి నుంచి వచ్చాను, నాకు తెలుసు పరలోకం. ఇప్పుడు నేను చెప్తాను, పరలోకం రండి. కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ వరమే, సంపూర్ణమైన ఆ వరమే రాత్రి మనం చూసాం. ఎంతగా సంపూర్ణుడో రాత్రి మనం చూస్తవచ్చు. కాబట్టి ఆ వరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆఖరిగా మనం చూస్తాం. చూడండి, ఆ వరం ఎవరు అనేది మనం చూస్తే, ఈ మాట తెలుగు కంటే ఇంగ్లీష్లో బాగుంది. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం చూస్తారా? ఇంగ్లీష్ ఎవరైనా ఉందా? రోమపత్రిక 6వ అధ్యాయం 23 చదువు జాన్. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, చూడండి, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్. అంటే దేవుని కృపా వరము నిత్య జీవం. ఎవరండి? ఇప్పుడు ఆ నిత్య జీవం ఎవరు చూపించినా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఆ నిత్య జీవం ఎవరు? చూడండి, 5వ అధ్యాయం 20 వచ్చిన చివరి మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 చివరి మాట, ఆయనే నిజమైన దేవుడును. ఇప్పుడు ఎవరండి ఆ వరం? ఎవరండి ఆ వరం? ఆయనే నిత్య జీవమైన దేవుడు. అందుకే చూడండి, తరతరాలకు మనకు నివాస స్థలం ఆయనే. రేపొద్దున ప్రతి మనిషి చనిపోయిన తర్వాత చివరికి ఆయన దగ్గరికే మనము వెళ్ళాలి. దేవుడు మనకు ఇచ్చే పరలోకపు వరమే, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ వరమే నిత్య జీవమైన యేసు ప్రభువారు. బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఈరోజు అంటాను, ఎప్పటికీ దేవుడితో ఉండే, సదాకాలం ఉండే రాజ్యాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. అంతకంటే గొప్ప వరం లోకంలో ఏముంది? సో మనం ఎక్కువ కాలం ఉండేది కొంటానికి ఎక్కువ ఇష్టపడతాం. బట్టలకి వెళ్ళినా ఎంతకాలం ఉంటుందంట? ఆహారికి పేరగని చెప్పి కొంటాకి వెళ్ళినా మనం అడుగుతాం, ఎన్ని రోజులు వస్తాయి? ఒక ట్యూబ్లైట్ కొంటేనే అడుగుతాం. ఎక్కువగా ఎప్పటికీ ఉండేదంటే మనం ఎంతైనా పెడతాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే ఆ వరం ఎలాంటిదంటే నిత్య జీవం. నిత్య జీవం. ఈ లోకంలో మానవులు కలిగిన జీవాలన్నీ కూడా వెళ్తాం. బైబిల్లో దానికి రాయబడింది వాస్తవికమైన జీవం, రాబో జీవం, నిత్య జీవం. ఆ జీవాన్ని ఇవ్వటానికి యేసయ్య ఈ లోకంలో తన కుమారుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు.
కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఈ లోకానికి పంపిన వరం యేసు ప్రభు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కాబట్టి రాత్రి మన జీవితాన్ని ఒకసారి ఆలోచించాలి. ఈ లోకంలో ఒక వరముగా వచ్చిన ఆ దేవుడు నీ జీవితంలో ఒక గిఫ్ట్గా దేవుడు మనకి యేసయ్యనిచ్చాడు. ఈ లోకంలో నువ్వు కలిగిన అన్ని గిఫ్ట్ల కంటే, అన్ని బహుమతుల కంటే ఉన్నతమైన బహుమతి ఏదైనా ఉందంటే, గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే, శ్రేష్టమైన బహుమతి ఏదైనా ఉందంటే, సంపూర్ణమైన బహుమతి ఏదైనా ఉందంటే, ఆత్మ సంబంధమైన బహుమతి ఏదైనా ఉందంటే, పర సంబంధమైన బహుమతి ఏదైనా ఉందంటే, రక్షణార్థమైన బహుమతి ఏదైనా ఉందంటే, నిత్యమైన బహుమతి ఏదైనా ఉందంటే అది మాత్రమే యేసయ్య. అమ్మా, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన కలవరి శిలువలో నీ కొరకు బలైపోవటానికి, నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి, యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో నీకు బలైపోవడానికి, నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి, నీ పాపం నుంచి నీ విమోచించడానికి, శాపగ్రస్తమైన నీ జీవితంలోంచి, పాపయుక్తమైన నీ జీవితంలోంచి, పాపానికి బానిసైపోయిన నీ జీవితంలోంచి విడిపించడానికి దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి అనుగ్రహించిన కుమారుడు యేసు మాత్రమే. ఈ దినం అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు, పాపాలు ఒప్పుకున్న జీవితం మార్చబడింది. అయితే ఈ రాత్రి నా చేతిలో ఉన్న ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఈ రాత్రి నేను మాట్లాడుతున్నా, ఈ రాత్రి దేవుని వాక్యం మనం చూసే శ్రేష్టమైన వరమైన దేవదూతల కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో అంతకి మించిన వాళ్ళు ఎవరు? ఆ వరం కావాలా? నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు, పవిత్రుడిగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు జన్మించాడు, నీ యొక్క, నా యొక్క, మన యొక్క పాపాలందరి నిమిత్తం సిలువలోకి వెళ్ళాడు, బలైపోయాడు, రక్తం కాచాడు, ఆఖరి రక్తం పట్టే వరకు. ఆ రక్తం ద్వారా నీ పాపం నుంచి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. ఈరోజు ఎంతోమంది ఆ వరం దగ్గరికి వచ్చారు, ఆ కృపావరం దగ్గరికి వచ్చారు, ఆ ఆత్మ సంబంధ వరం దగ్గరికి వచ్చారు, ఆ పర సంబంధ వరం దగ్గరికి వచ్చారు, ఆ నిత్య జీవన వరం దగ్గరికి వచ్చారు. మరి నీ సంగతి ఏంటి? ఆ వరం కలిగి ఉన్నావా? ఆ వరం కలిగి ఉన్నావా? అయితే నువ్వు ధన్యుడివి. ఒకవేళ ఈ రాత్రి ఈ వరాన్ని నువ్వు నిర్లక్ష్య పెడితే, దేవుడు నీకు కృపావరంగా ఇవ్వని వరాన్ని, అద్భుతమైన వరంగా ఇవ్వని వరాన్ని, దేవుని వరంగా ఇవ్వని వరాన్ని నువ్వు నిర్లక్ష్య పెడితే ఎంతో నష్టం ఉంది. కాబట్టి నీ కొరకు ఈ లోకంలో ఆయన ఒక వరంగా వచ్చాడు. ఆ వరాన్ని నీ హృదయంలో సొంత రక్షణ అంగీకరిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలుగా మార్చబడతావు. దేవుడు మీ వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, ఈ రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఏదైనా బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీరు లోకంలో ఒక వరంగా వచ్చారు. ఆ మాట మీరు జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఎలాంటి వరమో అనేది మానవ హృదయంలో కొన్ని వచనాలు నేను చూస్తూ వచ్చాను. కాబట్టి ప్రభు, మీరే ఒక నిత్య జీవమైన వరం అన్నారు. కాబట్టి ఆ వరాన్ని మేము కలిగి ఉండాలంటే ఈ లోకంలో మీ యందు విశ్వాసం ఉంచాలి, మా పాపస్థితిని మీ దగ్గర ఒప్పుకోవాలి, యథార్థంగా జీవించాలన్నారు. అనేక మాటలు మీరు తెలియజేశారు, దాన్ని బట్టి స్తోత్రాలు. కాబట్టి తండ్రి, ఆ వరం వారి జీవితంలో కలిగి నిత్య జీవానికి వారసులు ఉన్నట్లు సహాయపడండి. మీ దాసుడు సామానాయక్ గారి బట్టి స్తోత్రాలు, మీ దాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారిని ప్రేమించిన కుమారుని బట్టి స్తోత్రాలు, కోడలను బట్టి స్తోత్రాలు, పెద్ద కుమారుడు కోడలు బట్టి, వారిని ప్రేమించిన చంద్ర బిడ్డలను బట్టి, అలాగే చిన్న కుమారుడు ప్రసాద్ బట్టి స్తోత్రాలు, విక్టర్ సహోదరి బట్టి ప్రార్థన చేస్తాం. వారి కుటుంబం కూడా మీరు దీవించండి. ఈ రాత్రి వారి బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు వారందరిని బట్టి ప్రార్థన చేస్తాం, సహాయపడండి. స్థానిక సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న కృప చూపించండి. మీ దీవిని ఆస్తులతో నింపి దాన్ని మీరు మహిమ పొందాలని కోరుకుంటూ, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మహిమాగణంతో స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ, మా ఉన్న సమయమంతా మీ హస్తగతం చేస్తూ, మహిమాగణంతో స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేయని వారికి, సకల పరిశుద్ధులకి, ప్రభు రాకడ వరకు, ఈ కుటుంబ సభ్యులకి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.